హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇదైతే ఈవినింగ్ టైం అన్నమాట. ఇంకా ఈవినింగ్ టైం అయితే మనము రోజు కూడా తులసమ్మ దగ్గర అయితే దీపం అయితే వెలిగించుకుంటాం కదా అండి. సో ఇక్కడైతే తులసమ్మ దగ్గర అయితే దీపం వెలిగించానండి. నేను ప్రతిరోజు కూడా సంధ్య దీపం అయితే పెట్టుకుంటానండి. ఇక్కడ గుమ్మాలకి కూడా మార్నింగ్ టైం పూజ చేసినప్పుడే గుమ్మాలకి రెండు వైపులా ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటాను. సో మాకైతే ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉందండి, చాలా చలి ఉందన్నమాట. ఇక్కడ ఈ ప్లాంట్స్ అయితే చూపిస్తున్నానండి. ఈ మధ్య మంచిగా అవుతున్నాయన్నమాట. కొన్ని మొక్కలు ఏంటంటే చలికి బాగా ఎగురొస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇదైతే పౌర్ణమి రోజండి. చూసారు కదా చంద్రుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో. చాలా బాగుందండి, చాలా నిండుగా ఉందన్నమాట. ఇంకా నైట్ అయితే ఇలా ఉందండి. బయట మొత్తం కూడా చాలా చీకటిగా. ఇదైతే ఇంటి ముందండి. ఇంకా బయటకు వచ్చాను కాబట్టి ఇలా చిన్నగా ఒక చిన్న క్లిప్ అయితే వీడియో అన్నది షూట్ చేశాను. బయట అయితే వెదర్ చాలా చల్లగా ఉందండి. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. 7కి మ్యాక్సిమం 6కే చీకటి అయిపోతుందండి. 5:30 6కే మొత్తం చీకటి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు టైం 7 కాబట్టి మేము డిన్నర్ కూడా మేము డిన్నర్ చేయలేదండి. బయటంతా కూడా ఇలా వీడియో అయితే షూట్ చేస్తానండి. ఇంట్లో పనులన్నీ కూడా ఈవినింగ్ టైం పూర్తి చేసుకున్నాను. నాకు ఈ మధ్య ఏంటంటే బాగా జలుబైందండి. జలుబు వల్ల అసలు ఏమి తినాలన్నా కూడా కొంచెం భయం అనిపిస్తుందండి. ఏది తిన్నా కూడా దానివల్లే ఎక్కువగా అంటే జలుబు ఎక్కువ అవుతుందా, దగ్గు ఎక్కువ అవుతుందా అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. హౌస్ అంతా కూడా మార్నింగ్ ఈవినింగ్ అంతా కూడా క్లీన్ చేశాను కాబట్టి ఇల్లంతా కూడా చక్కగా నీట్గా ఉందండి. సో నా డైలీ రొటీన్ వర్క్ అయితే ఇలాగే ఉంటుందండి. హౌస్ అంతా క్లీన్ చేసుకోవడము ఇదంతా ఇలా ఉంటుందన్నమాట. ఈవినింగ్ కూడా పూజ రూమ్లో చక్కగా దీపాలు అయితే వెలిగించుకున్నానండి. సో మేమైతే ఈ మధ్య రీసెంట్గా కొత్త ఫ్రిడ్జ్ తీసుకొచ్చామండి. ఇంతకుముందు ఉన్న ఫ్రిడ్జ్ కూడా చాలా బాగుందండి, అది ఏం పాడవ్వలేదు. కానీ మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారండి వాళ్ళ డాడీని. సో అలా అనేసి మా వారైతే ఈ మధ్య కొత్త ఫ్రిడ్జ్ తీసుకొచ్చారండి, డబల్ డోర్ది అన్నమాట. ఇక్కడైతే నేను కషాయం చేసుకున్నానండి. అల్లం, మిరియాలు, అలాగే ఇందులో కొంచెం పుదీనా వేశాను. అలాగే అందులో కొంచెం తులసి కూడా వేసానండి, తులసి ఆకులు. ఇవన్నీ వేసి బాగా మరిగించుకొని కొంచెం బెల్లం కూడా వేసుకున్నానండి. మరీ కషాయం అంటే అలా తాగలేం కదా అనేసి అదంతా కూడా బాగా మరిగించుకొని నేనైతే ఇక్కడ కషాయం అయితే తాగుతున్నానండి. నైట్ టైం అన్నమాట ఇది. నేను వంట అంతా కూడా ఇంకేం ప్రిపేర్ చేయలేదండి. జస్ట్ నేను ఇక్కడ మీకు నేను టీవీ చూసుకుంటూ ఇక్కడ కషాయం అయితే తాగుతున్నానండి. చాలా ఘాటుగా ఉందండి. మిరియాలు కొంచెం ఎక్కువగా అయిపోయాయి. ఇవన్నీ వేసినా కూడా, ఇవన్నీ తాగినా కూడా అంత ఈజీగా ఎందుకో తక్కువ కాలేదండి నాకు. మ్యాక్సిమం ఒక 10 డేస్ వరకు అయితే చాలా ఇబ్బందిగా అనిపించిందండి. అంటే సరిగ్గా మాట్లాడకపోవడము, ఇంకోటి గొంతంతా నొప్పిగా ఉండడము, ఎక్కువగా జలుబు, దగ్గు ఇవన్నీ ఎక్కువైపోయాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ కషాయం అయితే తాగేశానండి. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి వంట లాంటివి అయితే ప్రిపేర్ చేయాలి. పెద్దగా వంట అయితే ఏమీ చేయట్లేదండి. పప్పు బియ్యం కలిపి కిచిడి అయితే చేస్తున్నాను. అంటే మేము పులగం అంటామండి. మనకి పెసరపప్పు ఉంటుంది కదా, నల్ల పెసరపప్పు, ఆ పప్పుతో మేమైతే పులగం పెట్టుకుంటున్నామండి. మా వారికి ఇష్టం. తను ఈ మధ్య అడిగారు కానీ నాకే తినాలనిపించక అసలు చేయలేదండి. ఈరోజు అయితే చేస్తున్నాను. అందులోకి అయితే వెల్లుల్లి కారం బాగుంటుంది కదా అనేసి నేనైతే ఇక్కడ వెల్లుల్లి ఒలుస్తున్నానండి. టీవీ చూసుకుంటూ వెల్లుల్లి అయితే ఒలుచుకుంటున్నాను. ఇలా బాగుంటుందండి టేస్టు. మనకి గొంతు బాగాలేనప్పుడు, ఏమి తినాలనిపించినప్పుడు, మనకి నోరు అసలు టేస్ట్ ఉండదు కదా, అలాంటప్పుడు ఇలా వెల్లుల్లి, కారం, అలాగే కొంచెం ఉప్పు ఇవి వేసి బాగా దంచుకున్నామనుకోండి, అది టేస్ట్ బాగుంటుందండి. నేనైతే ఇంతకుముందు ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకునేదాన్నండి అలా చేసి. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. ఇంకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడే వెంటనే తయారు చేసుకుంటున్నామన్నమాట.
ఇంక ఇక్కడైతే బియ్యం కడిగి రెడీ ఉంచానండి. పప్పు బియ్యం అన్నమాట, పెసరపప్పు. ఈ పెసర్లు వచ్చేసి మా పొలంలో పండినవేనండి. చాలా బాగుంటాయండి, నల్ల పెసర్లు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మా పిల్లలు ఏంటంటే ఈ పెసరపప్పు తినరండి. వాళ్ళకి పిల్లలు ఉన్నారంటే వాళ్ళ కోసం షాప్లో నుండే పప్పు తీసుకొస్తామండి. మనకి షాప్లో దొరుకుతుంది కదా, ఆ పప్పు తీసుకొస్తామన్నమాట, పెసరపప్పు. ఇంకా మా వారికి మా ఇద్దరి కోసం ఏంటంటే మాకు ఈ పప్పు ఇష్టం అన్నమాట, టేస్ట్ బాగుంటుందండి. చెప్తే పిల్లలు అసలు వినరు. వాళ్ళు ఏంటంటే వద్దు అంటారు, అది చూడడానికి బాగుండదు, ఏంటో ఇంకా పిల్లలు వద్దు అంటారండి. మా అబ్బాయి తింటాడులేండి, అంటే వాడు ఇలా పులగం అయితే తింటాడు. ఆ పప్పుతో పప్పు కర్రీ చేసిన ఇంకా పప్పు ఇంకా వేరేలాగా చేసినా తినడన్నమాట. వాళ్ళిద్దరి కోసం అయితే ఎక్కువగా మీ షాప్లో నుండి తీసుకొచ్చిన పప్పే చేస్తాను. ఒక పెసరపప్పు మాత్రమేనండి, కందిపప్పు. ఈ పప్పు అయితే మాకు మీ అమ్మాయి తీసుకున్నవే అన్నమాట, కందులు తీసుకొని పట్టించుకుంటాం కదా, అదే అన్నమాట. ఇంకా టీవీ చూసుకుంటూ కొన్ని ఒలిచాను, ఇంకా కొన్ని ఒలవాలి కదా అనేసి ఇంకా కొన్ని కూడా తీస్తున్నానండి. కొంచెం ఎక్కువగా చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇంకా వెంటనే తినేయవచ్చు కదా అనేసి. ఇందులోకైతే పల్లి నూనె టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా పల్లి నూనె కూడా ఉంది కాబట్టి ఇంకా నేనైతే ఇది ఎక్కువగానే చేసి ఇందులో కొంచెం ఆయిల్ కలిపి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేయచ్చు అన్నట్టుగా. ఇంకా స్టవ్ పైన అయితే రైస్ కూడా పెట్టేశానండి. వేడివేడిగా రైస్ అయిందంటే ఇంకా వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుందండి పులగం. చల్లగా ఉన్నప్పుడు అసలు తినలేము, వేడిగా ఉంటేనే బాగుంటుందండి. ఇంక ఇక్కడ వెల్లుల్లి కూడా కావాల్సినన్ని ఒలుచుకున్నాను. ఇంకా ఇవి ఈ మధ్య తీసుకొచ్చినాయి కాదండి, ఇవి ఎప్పుడో తీసుకొచ్చినాయి. ఇందులోని కొన్ని చచ్చిపోయినట్టున్నాయండి, అంటే అవి మొత్తం ఉళ్ళారిపోయి ఉంటాయి కదా, అట్లున్నాయి అన్నమాట. మంచివన్నీ తీసి బాలేనివన్నీ అందులో తీసేస్తున్నాను అన్నమాట. ఇంక ఇదంతా కూడా డస్ట్బిన్లో వేసేస్తాను, ఆ చెత్త అంతా కూడా. ఇంక ఇక్కడ వెల్లుల్లి అయితే ఒలుచుకున్నానండి. ఇంక ఇక్కడ వెంటనే అంత క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. కిచెన్ కౌంటర్ కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటివి చిన్న చిన్న పనులు కానివ్వండి, హౌస్ క్లీనింగ్కి సంబంధించినవి కొన్ని వెంటనే చేసుకున్నామంటే మనకి కూడా రిలాక్స్గా ఉంటుందండి. ఇవన్నీ అలా వదిలేసామనుకోండి, మనకి హెల్త్ బాగోదు, ఇంకా చూస్తే ఇల్లంతా మెస్సీగా ఉంటుందండి. దానివల్ల ఇంకా సిక్ అయినట్టు అనిపిస్తుందండి. సో అలా ఉంటుంది, నా వరకైతే అలాగే అనిపిస్తుందండి. ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం హౌస్ బాగాలేదనుకోండి, అస్సలు ఇంకా మనసు రకంగా ప్రశాంతంగా ఉండదండి. హౌస్ క్లీన్ ఉందనుకోండి, మనం కొంచెం బాగాలేకపోయినా ఇల్లు చూసేసరికి కొంచెం మైండ్ రిలాక్స్గా అనిపిస్తుందండి. అబ్బా ఇవాళైతే ఇల్లు చక్కగా ఉంది, పెద్దగా టెన్షన్ లేదు అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో నాకైతే అలా ఉంటుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే ఉప్పు కొంచెం డబ్బాలో నిండుకొచ్చిందన్నమాట, అందులో ఉంది, మరీ కొంచెమే ఉందన్నమాట. ఎలాగో ఇంకా ప్యాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా డబ్బాలో అయితే ఉప్పు అందులో వేసేస్తాను, సాల్ట్. అలాగే ఇంకా కారం కూడా అవన్నీ తీసి ఇక్కడ పెట్టుకున్నానండి. ఇంకా రైస్ అయ్యేలోగా ఇవన్నీ దంచి పెట్టుకుంటాను. ఇందులో ఏమి వేయనండి, నేను జస్ట్ వెల్లుల్లి, అలాగే కారం, ఉప్పు ఇవి మాత్రమే వేసుకుంటాను. కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారు, కానీ నేను ఎప్పుడు వేయలేదండి, వేయను కూడా. నాకు ఇలాగే సింపుల్గా ఇలాగే నచ్చుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఇందులోకైతే నేను పల్లి నూనె వేసుకున్నానండి. అంటే మా ఇంట్లో 2 రకాల ఆయిల్స్ ఉంటాయి, ఒకటి సన్ఫ్లవర్ ఉంటుంది, ఒకటి వచ్చేసి పల్లి ఆయిల్ ఉంటుందన్నమాట. 2 తీసుకొచ్చుకుంటాము. ఎందుకంటే కొన్ని కర్రీస్కి కొంచెం అంటే ఒక్క ఆయిల్ యూజ్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఒక్కోదానికి ఒక్కొక్క ఆయిల్ యూజ్ చేసుకుంటాము. సో అప్పుడప్పుడైతే మార్చుకుంటూ కూడా తినాలంట ఆయిల్, ఎప్పుడు ఒకటే కాకుండా మేమైతే అలా చేస్తున్నాము. ఇంక ఇక్కడైతే నేను వెల్లుల్లి దంచుకుంటున్నాను. అలాగే పప్పు బియ్యం మనము పులగంలో ఇలా సాల్ట్ అయితే వేసుకోవాలండి. పులగంలో సాల్ట్ వేస్తేనే బాగుంటుంది. అంటే చాలామంది వేసుకుంటారు, ఎవరన్నా తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. అందులో సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ వేయకున్నా పర్లేదు, కానీ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒకప్పుడు చిన్నపిల్లలకి ఇది బాగా తినిపించేవాళ్ళండి. నాకు తెలిసి మా అబ్బాయికి అయితే ఒక 2 ఇయర్స్ బాబు చిన్నగా ఉన్నప్పుడు వాడికి డైలీ నేను ఇలా పులగం తినిపించేదాన్నండి. అందులో నెయ్యి వేసి బాగా కలిపి మెత్తగా కలిపేసి ఇంకా వాడికి అలా చిన్నగా బుక్కలు పెట్టుకుంటూ చిన్న చిన్న ముద్దల్లా పెట్టుకుంటూ తినిపించేదాన్ని అన్నమాట. ఇంకా అలాగే అందులో పెరుగు వేస్తే కూడా చాలా మంచిదండి, పెరుగు కూడా వేసి తినిపించేదాన్ని. చాలా అంటే చాలా అండి, పిల్లలకి ఎక్కువగా తినిపించాను, మా 2 పిల్లలకు కూడా.
మా బాబుకి ఏంటంటే నెయ్యితో తినిపించాను. మా పాప ఏంటంటే తను పెరుగుతో తినేదండి. పెరుగుతో తినిపించానన్నమాట. వాళ్ళలా మెల్లిమెల్లిగా రైస్ తినడం అలవాటైపోయారన్నమాట. ఇంక ఇక్కడైతే వెల్లుల్లి కూడా దంచుకున్నాను. రైస్ కూడా దగ్గర వచ్చేసిందన్నమాట. కొంచెం వాటర్ ఇగ్గాక దింపేస్తాను. సో ఇంకా ఇదొచ్చేసి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా నైట్ పులగం తిన్నాం కదా, ఇంక ఇది మార్నింగ్ అయితే వంట అంతా కూడా ప్రిపేర్ చేశానండి. ఇంక ఇక్కడైతే నేను టీ పెట్టుకున్నాను. నైట్ కొంచెం అది తినేసరికి నా గొంతు కొంచెం బెటర్ అనిపించిందండి. సో ఇంకా దానికి తోడు ఏంటంటే ఇంకా నాకు టీ తాగాలనిపించింది. మధ్య చాలా రోజులైందండి టీ తాగేసి. అంటే కొంచెం ఈ జలుబు వల్లే నేను టీ మానేశాను, మళ్ళీ ఎక్కువైపోతుందేమో అని. కానీ ఇంకా ఊరుకోలేక తాగేశానన్నమాట. ఇంక ఇక్కడ సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ముందైతే నేను టీ తాగేసి ఆ తర్వాత మా వారికి కూడా భోజనం పెట్టిస్తానండి. మా వారు ఏంటంటే మార్నింగే తినేస్తారు, తనకు అలవాటు అన్నమాట. ఫస్ట్ నుంచి కూడా మా వారికి మార్నింగే తినడం అలవాటు అండి. గట్క చేస్తాను, రైస్ పెడతాను. కానీ ఈ మధ్య గట్క ఏంటంటే అయిపోయిందండి. నేను గిర్ని పట్టించుకురావాలి, వెళ్ళడం కుదరట్లేదు. ఈరోజు వెళ్ళి పట్టించుకొస్తాను. మా ఇంటి పక్కనే ఉంటుంది, ఎక్కువ దూరం కూడా ఏమీ లేదు, వెళ్ళి పట్టించుకొస్తాను. ఇంకా డైలీ మా వారికి అయితే గట్క పెడతాను. మార్నింగ్ తింటారు, అలాగే ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 టైమ్స్ తింటారండి. ఒక్కో రోజు ఈవినింగ్ అయితే చపాతీ చేస్తానన్నమాట. చాలా వరకు అయితే ఈవినింగ్ టైంలో చపాతీనే తింటామండి. కానీ ఈ మధ్య కొంచెం సిక్ అవ్వడం వల్ల కొంచెం వంటలు చేయడానికి కూడా ఓపిక ఉండట్లేదండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నానండి. ఇంక ఇక్కడైతే సో ఇంక ఇక్కడైతే నేను మార్నింగు గుమ్మాలు కడిగేసుకొని, ముగ్గులు పెట్టుకొని, హౌస్ అంతా క్లీన్ చేసుకొని, అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాను. ఇంక ఇది మార్నింగ్ కాబట్టి ఇంకా ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యిందండి. ఇంకా టైం అయితే 10:30, 11 అవుతుందండి. చలి ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం పని అయితే చాలా లేట్గా అవుతుందండి. అయినా ఈ మధ్య కొంచెం లేజీ కూడా అయిపోయాను లేండి. సో నెక్స్ట్ అయితే ఇది ఈవినింగ్ టైం అండి. మార్నింగ్ టైం అంతా కూడా మీకు నా వర్క్ చూపించాను కదా, ఈవినింగ్ అన్నమాట. ఇంక ఇక్కడ మార్నింగ్ టైం వేడి చేసిన పాలండి ఇందులో తోడు వేసేసాను. ఇంక ఇప్పుడు నైట్ డిన్నర్లోకి వంట ప్రిపేర్ చేస్తున్నానండి. అంటే మరీ ఏం చీకటి అవ్వలేదు, టైం 5 అవుతుంది. మా వారు ఏంటంటే ఈరోజు మార్నింగ్ తినేసి తను బయటికి వెళ్ళారు. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో తను రాలేదు. సో ఇంకా తను కొంచెం తొందరగా వస్తారు కదా, 6:30, 7కి అలా ఆ టైంకి వస్తారు. ఇంకా ముందుగా వంట చేద్దామనేసి అయితే నేను ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఈవినింగ్ టైం కూడా దీపాలు వెలిగించాలి. మార్నింగ్ వెలిగించిన దీపాలు అయితే కొండెక్కాయి. ఇప్పుడు ఈవినింగ్ టైంలో కూడా నేను దీపాలు వెలిగించుకుంటానండి ప్రతిరోజు కూడా. సో ఇంక ఇక్కడైతే ఆయిల్ స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. ఈరోజు నా డిన్నర్లోకి ఏంటంటే టమాటా కర్రీ చేస్తున్నానండి, తొందరగా అవుతుంది. అలాగే మాకు టమాటా కర్రీ అంటే కూడా చాలా ఇష్టం అండి, మాకు ఫేవరెట్ అని చెప్పచ్చు. మా ఇంట్లో మా పిల్లలు మేము ఎక్కువగా టమాటా కర్రీ చాలా ఇష్టంగా తింటామండి. ఇంకా ఇప్పుడైతే షష్ఠి వారాలు కాబట్టి మా ఇంట్లో నాన్ వెజ్ లాంటివి అయితే ఏమీ తినమండి. ఇంకా మాకు బోనాలు పోసుకోవడం అవన్నీ కూడా అయిపోయాయి. కానీ మేము నెలంతా కూడా తినమండి. మనకి షష్ఠి వారాలు అమావాస్య స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే మళ్ళీ అమావాస్య పూర్తయ్యే వరకు మాకు ఇంట్లో నాన్ వెజ్ లాంటివి ఏమీ తినము. డైలీ ఇంకా వెజ్జే అన్నమాట, వెజిటేబుల్సే ఎక్కువ తింటాము. పప్పులు ఇలా కూరగాయలు మాత్రమే తింటాము. అలాగే ఈ మంత్ అంతా కూడా డైలీ దీపాలు వెలిగించుకుంటామండి. ఈ నెలంతా కూడా సండేనే మనకి చాలా స్పెషల్ అండి. మనకి మల్లన్న దేవుడికి బోనాలు పోసేది సండే రోజే కాబట్టి ఆ రోజైతే ఈ హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకోవడము, తుడుచుకోవడము, సో ఇంకా దీపాలు వెలిగించుకోవడము, ఇవంతా ప్రాసెస్ ఉంటుంది కదా, మేమైతే అలాగే చేస్తామండి. ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంకి నేను ఇంకా వంట అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. కావలసినవన్నీ కూడా కబోర్డ్లో నుంచి తీసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో పోపు గింజలు అవన్నీ వేశాక ఇంకక్కడ ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి కూడా ఆయిల్లో వేసానన్నమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంకా టమాటాలు అవన్నీ కూడా కట్ చేసుకుంటాను. ఇప్పటికి కూడా కొంచెం గొంతు బాగా గరగర అంటుందండి. అంటే తగ్గింది, పూర్తిగా తగ్గింది, కానీ అప్పుడప్పుడు ఇలా వస్తుందన్నమాట ఎక్కువగా ఏమైనా మాట్లాడితే.
సో ఈ మధ్య ఏంటంటే నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ కూడా అయిందండి. ఎందుకంటే మాకు ఈ షష్ఠి వారాల్లో హౌస్ అంతా క్లీన్ చేసుకోవడం ఉంటుంది కదా, అప్పటి నుండి స్టార్ట్ అయిందన్నమాట. నాకు ఇల్లంతా దులిపేసుకొని అలాగే ఫ్లవర్ వాస్ కానివ్వండి అవన్నిటిని కూడా తీయడము, దులుపుకోవడము, అవన్నీ క్లీన్ చేసుకోవడం, కడిగేయడము వాటర్లో, ఇలాంటివన్నీ చాలా హెవీ వర్క్ చేశానండి కొంచెం ఇంట్లో. వాటి వల్ల కూడా నాకు కొంచెం ఎక్కువైపోయిందని అర్థమైపోయింది. నాకైనా కూడా డస్ట్ అస్సలు పడదండి. నాకు అస్సలే డస్ట్ ఎలర్జీ ఉంది. కొంచెం దుమ్ములో ఎటన్నా బయటికి వెళ్ళినా ఎక్కువగా దుమ్ము లాంటివి అంటే వచ్చినా కూడా నాకు ఈ జలుబు లాంటివి అయితే ఎక్కువైపోతాయండి. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఏంటంటే మర్చిపోతానండి. అసలు మాస్క్ పెట్టుకుందాం అనుకుంటాను, ఆ విషయమే మర్చిపోతానండి. హడావుడిగా పనులన్నీ చేసుకుంటానన్నమాట. ఆ తర్వాత అర్థమైపోతుంది, అయ్యో మాస్క్ పెట్టుకొని ఉంటే బాగుండేదేమో అని. అలా ఉంటుందన్నమాట. కొన్ని పనులు ఏంటంటే మనకి తొందరగా కావాలి అన్న ఆతృతలో మర్చిపోతామండి. ఆ తర్వాత ఇంకొంచెం సిక్ అయ్యాక బాధపడతాం. సో ఇలా ఎంతమంది ఉన్నారండి మీలో? ఎవరైనా ఇలా ఉన్నారా? అది పడదు అని తెలిసినా కూడా వాటిలో మనం కొంచెం టెంప్ట్ అయిపోయి ఉంటాం కదా. సో నాకు ఇంకా స్వీట్స్ కూడా పడవండి. ఇలాంటి టైంలో స్వీట్స్ తిన్నా పడవు, కానీ ఈ టైంలోనే స్వీట్స్ ఎక్కువ తినాలనిపిస్తుందండి. మరి అదేంటో నాకు అర్థం కాదు. సో ఇంకా మొత్తం మిన్నైతే కర్రీ అయితే ప్రిపేర్ చేయడం కూడా అయిపోయిందండి. ఇంకా టమాటా ముక్కలు అయితే ఉడుకుతున్నాయండి. ఈ టమాటాలు వచ్చేసి చాలా పండు టమాటాలు అండి, మీకు ఇలా కనిపిస్తున్నాయి కానీ చాలా పండు టమాటాలు, చాలా తొందరగా ఉడికిపోయాయి. ఇంకా నేను అందులో ఏమీ వేయలేదండి, జస్ట్ టమాటాలే వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను కదా. టమాటా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత నేను అందులో ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి ఇవి వేసుకుంటాను అన్నమాట. చాలా సింపుల్గా చేస్తామండి. టమాటా కర్రీ అంటే ఇంతే కదా, ఇంతకంటే పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు. ఎక్కువగా ఏ మసాలాలు వేసుకోము. సో ఇంకా ఫైనల్గా కొత్తిమీర అవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ నేను అందులో కారం వేస్తున్నానండి. కారం, అలాగే ఉప్పు, అలాగే ధనియాల పొడి ఏంటంటే నేను ఉప్పు కారం అయితే ఏ టైంకి వేస్తానో అప్పుడే వేసుకుంటానండి. కొంతమంది ఫైనల్గా వేసుకుంటారు, దింపే ముందు ధనియాల పొడి వేసుకుంటారు. నేను అలా వేయనన్నమాట. నేను కారం వేసిన వెంటనే వేసుకుంటాను. నాకేంటో ఇలాగే అలవాటు, నేను ఇలాగే చేస్తాను. ఏ కర్రీలోనైనా ఇంతేనండి. ధనియాల పొడి లాస్ట్లో అయితే వేయను, ముందే వేసుకుంటాను. ఎందుకంటే అది కూడా కొంచెం ఉడికినట్టు అవ్వాలి కదా అన్నట్టుగా. ఇంక ఇవన్నీ కూడా వేశాక ఎక్కడక్కడ నీట్గా సర్దుకుంటున్నానండి. మళ్ళీ కొంచెం సర్దుకోవడం కొంచెం నీట్గా ఉందనుకోండి బెటర్ కదా అన్నట్టుగా. ఇంక ఇక్కడైతే కొత్తిమీర కట్ చేస్తానన్నమాట. ఉప్పు కారం వేసి కలిపేసి మూత పెట్టేసుకున్నానండి. కొంచెం సిమ్లో ఉంచాను, ఉడికిపోతుంది తొందరగానే. ఇంక ఇప్పుడు టైం అయితే 5:30 ఏమవుతుందండి. అందుకే చాలా హడావుడిగా చేస్తున్నాను. ఎందుకంటే మనకి 5:30, 6 అవ్వగానే చీకటి అయిపోతుందండి. ఇంకా ఇంటి చుట్లన్నీ లైట్స్ వేసుకోవడము, అలాగే ఇంకా నేను ఇప్పుడు ఇంకా నేను స్నానం అది చేసి దీపం అయితే వెలిగించుకోవాలండి. డైలీ మార్నింగ్, ఈవినింగ్ అయితే దీపాలు వెలిగించుకుంటాను. నాకు కుదిరినప్పుడే పెట్టానండి, కుదిరితే మాత్రం ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకుంటాను. ఇంక ఇక్కడ కొత్తిమీర కూడా కట్ చేసుకున్నానండి. చూసారు కదా, ఇంక ఇక్కడ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అందులో కొత్తిమీర అవన్నీ కూడా వేసుకున్నాను. అదంతా కూడా ఏం వీడియో షూట్ చేయలేదండి. ఇంకా మొత్తం మీద అయితే వీడియో ఇంతే అండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.